హలో అండి, ఈరోజు మిల్కీ మష్రూమ్తో మసాలా కర్రీ చాలా బాగుంటుంది. అలాగే చేయటం ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు. చూడండి ఎలా టెంప్టింగ్గా ఉందో, అంతే ఈజీగా అంతే టేస్టీగా చేసుకుంటాం. అలాగే మంచిది కూడా. మిల్కీ మష్రూమ్స్ ఇలా ప్యాకెట్స్లో దొరుకుతాయి. వాటిని క్లీన్ చేసేసుకుని, కొంతమంది అయితే పైన స్కిన్ తీసేయాలంటున్నారు, కొంతమంది అవసరం లేదంటున్నారు. అది మీ ఇష్టం. ఇలా క్లీన్ చేసి పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని దానిలో హోల్ మసాలా దినుసులు చాలా తక్కువ వేసుకోండి. ఫ్లేవర్ మరీ ఎక్కువ ఉంటే బాగోదు, ఘాటు. అవి వేగిపోయిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అంటే ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగితే మనకు అంత గ్రేవీ చక్కగా గుజ్జు బాగా వస్తుంది. చపాతీలోకి, బిర్యానీలోకి అట్లా బాగుంటుంది. ఇప్పుడు నాటు టమాటాలు అయితే తక్కువ వేసుకోండి, లేదా మామూలు టమాటాలు అయితే ఎక్కువ వేసుకోండి. ఈ గుజ్జు వల్లే మనకు రుచి వస్తుంది కాబట్టి ఆ టమాటాలు కొంచెం ఎక్కువ పడతాయి. కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, రెండు రకాలు, ఒకటి కలర్ కోసం, ఒకటి కారం కోసం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి మళ్ళీ వేయించుకోండి. ఇది బాగా వేగితేనే మీకు గ్రేవీ పచ్చి వాసన లేకుండా మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట. ఒకవేళ మాడిపోతుందని డౌట్ వస్తే ఒక చుక్క వాటర్ వేసుకోండి, కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కడన్నా అడుగు పడుతుంది అనిపిస్తే ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ గ్రేవీ కోసం కొంచెం వేస్తున్నాను. అలాగే ఈ మసాలా కూడా వేగుతుందని చెప్పి కొంచెం వేసాను. ఆ తర్వాత పెరుగు, ఎక్కడ ముక్కలుగా పెరుగు లేకుండా చక్కగా క్రీమీగా టెక్స్చర్ వచ్చే వరకు గెలకొట్టుకుని వేసుకోండి. అప్పుడు బాగుంటుంది క్రీమీగా. ఈ పెరుగు అంతా వేసేసి చక్కగా ఉడకనివ్వండి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉడికే లోపు జీడిపప్పు కొంచెం టేస్ట్ కోసం, గ్రేవీ కోసం చాలా కమ్మదనం వస్తుంది. మిక్సీ చేసుకుని ఆ పౌడర్ అంతా ఇలా ఉండలు లేకుండా ఇలా పౌడర్ ఇలా చక్కగా వేసేసుకొని అది కూడా వేసి కలిపేసేసి, ఇప్పుడు మన మసాలాకి ఎంత కావాలో గ్రేవీ ఉడకాలి కాబట్టి ఇప్పుడు చక్కగా వాటర్ వేసేసుకోండి. కొంచెం పడతాయి ఇవన్నీ, మళ్ళీ ఉడకాలి కాబట్టి నీళ్ళు బాగానే వేసుకుని కొంచెం ఒక పొంగు అలా రానివ్వండి. అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అవి కూడా వేసే ముందు కొంచెం వెన్నపూస వేయండి, లేకపోతే బటర్ ఏది ఉంటే అది, పచ్చిమిరపకాయలు. ఈ సువాసనతో వేగి బాగుంటుంది. దానిలో మష్రూమ్స్, ఈ బటర్ సువాసన, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాం కదా, చక్కగా వేగిపోయి భలే ఉంటుంది అనమాట. ఇలా కొంచెంసేపు వేగేటప్పటికే మీకు వాటర్ వచ్చేస్తుందండి. మష్రూమ్స్లో చాలా వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అంతా టమాటా పేస్ట్లోకి వెళ్ళి టమాటా రుచి అంతా దీనిలోకి, ఆ గ్రేవీ టేస్ట్ మష్రూమ్స్లోకి వెళ్ళే వరకు ఉడకాలి. ఈ మష్రూమ్స్ మామూలుగా మళ్ళీ బటన్ మష్రూమ్ లాగా కాదు, కొంచెం బాగానే టైం పడుతుందండి. బాగానే ఉడకాలి. ఒక 20 నిమిషాల పైనే ఉడికింది నాకైతే. అలా దగ్గర పడి దించే ముందు కొంచెం మసాలా పౌడరు, కస్తూరి మేతి పౌడర్ కూడా వేసేయండి. భలే సువాసనతో చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసి దించేయటం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై